ఎన్నికలకు ముందు ఉమ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు లబ్ధి చేర్చుకునే దానికోసం 7,000 కోట్ల రూపాయలు రెడీ చేసుకోండి. అవు, రైతు బంధు వేద్దామని అవు. ఎస్ఎంఎస్ రావాలి, తెల్లారిపోయి ఓటేయాలి. సేమ్ 2018లో ప్లే చేసిండు, అది రెడీ చేసుకోండు. ఆయన ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపింది, వేయనికి వీల్లేదని. ఎలక్షన్ అయిపోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఉమ్, మరి ఆ 7,000 కోట్ల రూపాయలు ఏమైనాయమ్మా? రైతు నోట్ల మట్టు కొట్టి, రైతు నోట్ల మట్టి కొట్టి ఆ 7,000 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ నోట్ల కుక్కిండ్రు, ఏ కార్పొరేట్ నోట్ల కుక్కిండ్రు, ఎవరికి ఇచ్చిందమ్మా? ఇవాళకి రైతు బంధు బలి రైతులను చంపేసిన లిటరల్గా ఉమ్, చంపేసి నువ్వు ఎవరు కడుపు నింపినావు ఈరోజు? ఏ కార్పొరేట్? దీనికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇవి చెప్పాల్సిన అవసరం ఉన్నది. 7,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? అప్పుడు వాళ్ళు ప్రభుత్వం నుండి అయిపోయినాయి, ఆ వాళ్ళు ఇవ్వలేదు. ఈయన వచ్చాక దాని గురించి మర్చిపోయినాడు. అంతే. ఇక్కడ లాస్ అయింది ఎవరంటే మర్చిపోడు కాదు, ఏమైనా ఆ పైసలు ఉమ్, 7,000 కోట్ల రూపాయలు నీ అకౌంట్ ఉండాలి. రైతులకు వేసే పైసలు రాగానే నువ్వు వేయలే. అవు, ఆ పైసలు ఏం చేసిన వాళ్ళు లెక్క చెప్పంటున్నా ఇప్పుడు నేను. అవు. అదే ఇవన్నీ అడుగు తప్ప అమ్మా ఇది? కామెంట్లు ఏమొస్తున్నాయన్నా, ముందు వరకు బాగుంది, దర్శన్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కేవలం టార్గెట్ చేస్తున్నాడు, ఈ 30 సంవత్సరాలు ఆయన గుర్తించలేదు, అందుకే టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు అన్న. దాని గురించి మీరేమంటారు? అమ్మా, నేను ఎవ్వరు కూడా బయట ఇయ్యలే. ఉమ్, రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ నాకు ఈ కార్పొరేషన్ పోస్ట్ నాకు అది నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నేను టికెట్ అప్లై చేసిన, ఉమ్, 25,000 కట్టమంటే కట్టినా, మీరు ఇయ్యలే. ఓకే అనుకున్నా, క్యాండిడేట్ ప్రచారం చేసి గెలిపించినా లేదా? అడుగు నాగరాజును, అడుగు నాయన రాజేందర్ రెడ్డి అన్నను, అడుగు యశస్విని రెడ్డిని, పాలకొడితే ఎమ్మెల్యేను, దయాకరావు మీద ఎవరు చేసారు? దయాకరావు మీద నేను అందరిపైన యుద్ధాలు చేసిన నేను. ఉమ్, ఆ కామెంట్స్ పెట్టే 4-5 కూడా వీళ్ళింటోళ్ళే ఉంటారు. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళే, కానీ మామూలు మనుషులు ఎవ్వరు పెడతలేరు. Hmm. వాళ్ళ హైర్డ్ సోషల్ మీడియా వాళ్ళు వ్యక్తిగతంగానే వ్యక్తిగతంగా సోషల్ మీడియా హైర్ చేసి పెట్టే హైయర్ కామెంట్స్ కూడా ఒరిజినల్ గా ఆ జాబ్ చేసేవాడు కూడా నాకు ఫేవర్ గానే పెడతారు. నిజం ఏడుందో సత్యం ఏడుందో అక్కడ ఫైట్ చేస్తాం కదా మీడియా అంటే అన్న. అంతే. ఎస్, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా మనకైతే సస్పెండ్ చేసినారు మిమ్మల్ని, ఇంకా అటువైపు వెళ్లే ఛాన్స్ అయితే 1% కూడా లేదు, ఉండదు కూడా. నెక్స్ట్ బిఆర్ఎస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేదమ్మా, నేను ఏ పార్టీలకు పోను. నేను ఇదే విధంగా ఉంటా. నేను తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టిన ఆ బ్యానర్ కింద నేను పనిచేస్తా. నేను నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నా. దానికి ఆల్రెడీ 2 months కెళ్ళి నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నా. ఆల్రెడీ 2 terms నేను వెళ్ళడం జరిగింది. నేను స్పష్టంగా నా మేనిఫెస్టో కూడా మొన్న పోయిన నెల 9వ తారీఖు 3 జిల్లాల కేంద్రాలలో నేను దాన్ని ఆవిష్కరించడం జరిగింది. నేను ఖచ్చితంగా ఉంటా. నేను ప్రజల పక్షాన నేను నిలబడతా. ప్రజల పక్షాన మా ఉద్యమం కొనసాగుతుంది.